ప్రభు కృప చూపించాడు. నిజంగా వీడికి నేను శ్రీరాంపూర్లో ఉండి అక్కడ మా అన్నగాని తర్వాత అన్నగారు మేమందరం ఒకటే సంఘం నుంచి రవీంద్ర అన్న అందరం ఒకటే సంఘం నుంచి అక్కడ నేను రక్షణ పొందుతున్నాను. అక్కడ రక్షణ పొందుకున్న తర్వాత సండే స్కూల్ టీచర్గా నేను పరిచయం చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ BCI ట్యూషన్ సెంటర్స్ ఉన్నప్పుడు అక్కడ నడిపించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు కృప ద్వారా సంవత్సరము నిజంగా అదొక వండర్ఫుల్ ఇయర్, చాలా వండర్ఫుల్ ఇయర్. ఎందుకు వండర్ఫుల్ ఇయర్ అంటే అసలు ఇక్కడ ఎంత సమయం ప్రార్థనలో గడిపాను, ఇక్కడ ఎంత సమయం వాక్య ధ్యానంలో గడిపాను. దేవుడు ఎంతో కృప చూపించాడు ఆ సంవత్సరం నేను దేవునితో ఎక్కువ సమయం గడపడానికి. ఆ విధంగా నడుస్తున్నటువంటి తరుణంలో ప్రభు కృప ద్వారా సంఘము వాక్యానుసారంగా కొనసాగాలి అనేటువంటి భారంతో ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్న తరుణంలో ఇదే ప్రాంతంలో ఇక్కడే అర్ధరాత్రి 2 గంటల 3 అవుతుంది. నా ప్రార్థన టైం ఏముండేనంటే అప్పుడు రాత్రి 12:30 1 గంటకు మొదలు పెడితే తెల్లారి 4 దాకా ప్రార్థన చేస్తుండే. ఈయనే ఒక్కనే ఉండేది, ఆ ఒక్కనే ఈయనే ప్రార్థన చేస్తుండే. ఆ టైంలో ప్రభు అట్లా నడిపించిండు. సో ఆ విధంగా నడిపిస్తున్నటువంటి తరంలో అదే సంవత్సరం ఎక్కువ నేను పరిచర్యలో అంతా వెళ్తా ఉండేవాడిని. చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటు ట్యూషన్ సెంటర్ అటు పరిచర్య. నిజంగా దేవుడు ఇచ్చిన ఒక భారం ఏంటంటే దేవుని యొక్క సంఘాన్ని వాక్యానుసారంగా నడిపించడంలో ప్రభా నన్ను వాడుకోమని ప్రభు దగ్గర అడుగుతున్న తరుణంలో నేను ఈ నుంచి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాను. ఆ తర్వాత ప్రభు నాకు వారాలు తెరిచాడు బెంగళూరు వెళ్ళడానికి. బెంగళూరులో బైక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పరిచర్యలో ఉండగలుగుతున్నాను. ఆ విధంగా ఇదొక నేను పరిచర్యలో ఉండడం కోసం దేవుడు ఈ సంఘాన్ని అన్న వాళ్ళని ఎంతగానో వాడుకున్నాడు. సో అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రాముఖ్యంగా అన్న రవీంద్ర అన్న చెప్పినట్టు అసలు సత్యరాజన్నని కానీ అన్నని కానీ వీళ్ళిద్దరిని చూస్తే మా సంఘమే కదా, మేము అప్పటి నుంచి చూస్తున్నాం. అసలు అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లనే, ఏం తేడా లేదు. అసలు ఏందో అర్థమవుతుంది. అన్న పర్సనాలిటీ పెరుగుతలేదు, ఈయన పర్సనాలిటీ కూడా పెరుగుతుంది. సేమ్ అట్లనే ఉంటారు. మేబీ దేవుడు ఒక స్పెషల్ గ్రేస్ వీళ్ళకి ఉంచాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వన్స్ అగైన్ మే ద లార్డ్ బ్లెస్ బోత్ అన్నాస్ అబండెంట్లీ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కోసం ఆయన వాక్యానుసారంగా సంఘాన్ని నిలబెట్టడంలో ప్రభు కృప చూపించి వీరిని అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడుకొనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.